ఈయనను చూడండి ఒకసారి కెమెరా పెట్టి ఈయనను చూడండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు గడ్డం సంతోష్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ముప్కాల్ గ్రామం మండలం ముప్కాల్. మీరు ఏం చదువుకున్నారు? నేను ఇంటర్ వరకు చదివాను. ఇంటర్ వరకు. ఏం బిజినెస్ చేస్తారు మీరు? నేను అగ్రికల్చర్ అండి. అగ్రికల్చర్ చేస్తారు. ఇంతకుముందు సొసైటీ చైర్మన్గా చేశాను 7 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ అగ్రికల్చర్. ఇప్పుడు మీది ఏ కాన్స్టిట్యున్సీ వస్తుంది? బాల్కొండ అంటే ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్స్టిట్యున్సీ వస్తుంది. ఈ చూడరు ఎంత విచిత్రంగా ఉంటుందో. నువ్వు చెప్పండి పెద్ద ఆయన ఏం జరిగిందో. అయితే మా ఊర్లో గ్రామంలో అభివృద్ధి జరుగుతలేదని వాట్సాప్లో ఒక మెసేజ్ చేశాను. రోడ్లు బాగాలేవు, కొత్తగా మండలి ఏర్పాటైంది. మాది మండల ఆఫీస్ లేదు, కిరాయింట్లో ఉంటుంది. పోలీస్ స్టేషన్ లేదు, అది కూడా కిరాయింట్లో ఉంటుంది. దళిత బంధు లేదు, మా మండలి ఒక్కరు కూడా రాలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు. మన నాయకులు ఏం చేస్తారు? పని చేయాలి కదా ఊరికి అని ప్రశ్నించిన దానికి మరుసటి రోజు మరుసటి రోజు మా ఎంపీపీ జడ్పీటీసీ భర్తలు 10 మంది గుండాలతో ఇంటి మీదకి వచ్చి దాడి చేసింది మీద. వెంటనే నేను మా ఊర్లోనే పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఎస్ఐ గారికి వెళ్ళి వెంటనే కంప్లైంట్ చేశాను. ప్రతి దాడి కరెక్ట్ కాదని, చట్టపరంగానే పోదామని ఎస్ఐ గారికి కంప్లైంట్ చేస్తే స్పాట్లోనే వచ్చి చూసిండు అక్కడ పరిస్థితి ఏంది, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అన్ని చూసి కూడా కేసు ఫైల్ చేయకుండా, ఎఫ్ఐఆర్ వేయకుండా 4 రోజులు దింపించుకున్నాడు. మళ్ళీ నేను కమిషనర్కు లెటర్ రాసి లాయర్ త్రూ అప్పుడు చేస్తే ఎఫ్ఐఆర్ చేసి వాళ్ళని అరెస్ట్ లేదు, ఏం లేదు. ఏదో చిన్న కేసులు పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు తిట్టుకుంటే ఏం కేసులు ఉంటాయో అవి పెట్టారు. నేను ఎస్ఐ గారిని చాలా ఎంత అంటే అంత ప్రెషర్ చేసిన, ఎందుకు కేసు పెడతలేరు, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష ఉండాలి కదా. రేపు నాడు మళ్ళీ ఇదే అలసుగా తీసుకొని మళ్ళీ దాడి చేస్తారు. అంటే పవర్ అంటే అధికారం ఉన్నారని ఎవరి మీద అంటే వాళ్ళ మీద దాడి చేస్తారా? ఇప్పుడు రేపు నాకు పవర్ ఉంటుంది, నేను కూడా వెళ్ళి దాడి చేయచ్చా అని చెప్తే, ఇక మా చేతులు ఏం లేదు, పైనుంచి ప్రెషర్ ఉంది, నేనేం చేయలేను. ప్రశాంత్ రెడ్డి నుంచి రైట్. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఈయన గ్రామంలో అభివృద్ధి జరగట్లేదు, ప్రభుత్వ పథకాలు అందట్లేదు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ ఇండ్లలో రెంట్ల స్థానంలో నడుస్తూ ఉన్నాయి అని, రోడ్లు లేవని వాట్సాప్లో పెట్టిండు. వాట్సాప్లో పెట్టి ప్రశ్నించినందుకు అధికార పార్టీలు వచ్చి ఈయన పైన దాడి చేశారు. దాడి చేస్తే ఈయన పోలీస్ స్టేషన్కు న్యాయం కోసం పోతే ఆయన 4 రోజులు తిప్పించుకుని కేసు నమోదు చేయలే. ఆఖరికి వేరే రకంగా ప్రెషర్ తెస్తే కేసు ఏదో తూతు మంత్రం కేసు పెట్టి వాళ్ళని వదిలేసిండు. ఆ తర్వాత ఏమైందంటే, వీళ్ళు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరాలన్న నిర్ణయం తీసుకున్నారో తర్వాత ఏం జరిగిందో చెప్తా నేను. అయితే తర్వాత ఇక కేజీ అయిపోయే వాళ్ళకి అదే అలసి అయిపోయింది, ఎవరేం చేస్తారా అని చెప్పి బాగా ఇది చేసారు. తర్వాత మళ్ళీ ఒకసారి గొడవ అయింది. ఆ గొడవ అయినప్పుడు మా నాన్నని మళ్ళీ కొడుతురేమని మా బాబు కూడా వచ్చి ఆపిండు. దానికి మా ముగ్గురు మీద అక్కడ మామూలు సీసీ కెమెరాలు ఉన్నాయి, మామూలు చేతులతోటే నూకేసుకున్నాము. దానికి ఐరన్ రాడ్లు, కట్టెలు, బండలతో కొట్టిరని చెప్పి మీ మీద ఉల్టా అక్రమంగా తప్పుడు ఎఫ్ఐఆర్ సృష్టించి మేము ఆ దాడి గొడవ అయినాక సీదా పోలీస్ స్టేషన్కి పోయినాం, మేము కూడా కంప్లైంట్ చేద్దామని. వీళ్ళు పారిపోయినారు, మేము ఊరవతల దొరకబట్టి ఇది చేసినామని ఎఫ్ఐఆర్లో ఫైల్ చేసి 307 కేసు పెట్టి మమ్మల్ని జైలుకు పంపించారు. తర్వాత మేము బెయిల్ మీద వచ్చేసినాం. వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కోపం ఎల్లారగా, మా బాబుని నీకు కౌన్సిలింగ్ ఇస్తాం, నువ్వు చదువుకుంటావు కదా, బీటెక్ స్టూడెంట్ ఇప్పుడు చదువుకుంటావు కదా, నీకు కౌన్సిలింగ్ ఇస్తాం రా అని చెప్పి 21వ తారీఖు నాడు, ఫిబ్రవరి 21 నాడు పోలీస్ స్టేషన్కి పిలుచుకున్నారు. ఒక్కడు వేరా అని చెప్తే మేము నమ్మక మా బాబాయిని మా అన్నని ఇద్దరిని ఇచ్చి పంపించాను. ఆ రోజు పిలుచుకొని ఏం లేదు, మాట్లాడేది ఏం లేదు, వెళ్ళిపో అని చెప్పి పంపించాడు. మళ్ళీ మేము తెల్లారి 22వ తారీఖున మళ్ళీ మా బాబుకి ఫోన్ చేసి ఫోన్ ద్వారా, నువ్వు ఒక్కడేరా బాబు, ఎవరిని తీసుకొని రాకు అని చెప్పి మళ్ళీ ఫోన్ చేసిండు. మార్నింగ్ 10:30 ఆ టైంలో మా బాబు నమ్మక నాకు ఫోన్ చేశాడు. నేను పొలం దగ్గర ఉన్నాను, మరి ఒక్కడు పోకు అని నేను మా ఫ్రెండ్ భూమేశ్వర్ అని మా ఇద్దరము కలిసి ముక్కల్ స్టేషన్కి వెళ్ళినాం. అక్కడ బాల్కొండ ఎస్ఐ ఉండి, నువ్వు ఇక్కడ కాదు బాల్కొండ పోలీస్ స్టేషన్లో సిఐ ఉన్నాడు, అక్కడికి రా అని చెప్తే, సరే మీరు వెళ్ళండి, మేము వెనక కార్లో వస్తామని చెప్పి మేము వెనకాల వెళ్ళినాం. మేము వెళ్ళేటప్పుడు కూడా ఏఎస్ఐ నాకు కూడా ఫోన్ చేసిండు, ఏమైనా ఎక్కడ దాకా వచ్చారు సార్ అని. ఇక్కడనే ఉన్నాం సార్, వస్తున్నాం, 5 minutesలో వస్తున్నాం అని చెప్పి మాట్లాడాను నేను కూడా. అక్కడికి వెళ్ళిన తర్వాత 2 hours అక్కడనే వెయిట్ చేయించారు పోలీస్ స్టేషన్లో, బాల్కొండలో పోలీస్ స్టేషన్లో వెయిట్ చేయించి 2 hours తర్వాత మా బాబుని లోపలికి తీసుకెళ్ళి
వెనుక సైడ్ నుంచి ఒక కానిస్టేబుల్ మా బాబు ముందే వీళ్ళని మాటల్లో పెట్టని పంపించి మమ్మల్ని ఇక్కడ మాటల్లో పెట్టి వెనుక సైడ్ నుంచి జీపులో ఎక్కించుకొని తీసుకెళ్ళారు. కిడ్నాప్ చేసారు. ఎస్ఐ సిఐ కిడ్నాప్ చేసి అక్కడ కిసానగర్లో ఒకటి వరదకాలు ఉంటుంది, దాని పక్కకు తీసుకెళ్లి జీప్లోకి నుంచి దిగు అంటే మా బాబు దిగా అని ఎంత కొట్టుకున్నా కానీ ఒక 4-5 పోలీసులు గుంజి అక్కడ గంజాయి ప్యాకెట్లు పెట్టి ఆయన మీద కేసు చేసారు. చూసిరా చూడరిగా ఇది ప్రశాంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఉందా? చెప్పి ఆ ఫోన్ నెంబర్ చెప్పి. అయితే తర్వాత ఏం చేశానంటే ఆ బాబుని అరెస్ట్ చేసి ఆ బాబుకు నేను మా తమ్ముడు వీళ్ళిద్దరూ వీళ్ళు కూడా గంజాయి కన్జంప్ట్ చేస్తారు, అమ్ముతారు, ప్లస్ వాళ్ళ కొడుకుకి ఇచ్చి అమ్మిపిస్తారు అని చెప్పి కేసు చేశారు మీ మీద కూడా. ఇప్పుడు చెప్పు కల్వకుంట్ల కవిత ఇడేమో చెప్తా ఉన్నావు కదమ్మా, ఇడేమో చెప్తా ఉన్నావు కదా ఏమని దర్యాప్తు సంస్థల టార్గెట్గా విపక్షాలని. ఈడేం జరుగుతూ ఉంది బాల్కొండలో? బాల్కొండ ఇక్కడదే మంత్రి గారి నెంబరి. ఊర్లో అభివృద్ధి లేదని ప్రశ్నిస్తే వీళ్ళ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు. మంత్రి గారి నెంబర్ పెట్టండి. బాల్కొండ ఎవరు? మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నెంబర్ పెట్టండి. మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నెంబర్ పంపించండి అన్న. చూడిగా ప్రశాంత్ రెడ్డి కథ గిట్లున్నది. కాదు పోలీసులు ఇప్పుడు ఎప్పుడు అట్లా వాళ్ళే ఉంటారు అధికారంలో. ఇష్టం వచ్చినట్టు కేసులు బనాయించేసి ఇది తీస్తే ఇక నక్సలైట్లు తయారు కామంటే ఎందుకు తయారు కారా? ఇటువంటి లుచ్చా పనులు చేస్తూ ఉంటే. బీటెక్ చదువుకుంటున్నటువంటి పిల్లగాడు గ్రామంలో అభివృద్ధి లేదని ప్రశ్నించినందుకు ఉట్టిగా ఒక పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో కొట్టు దీంట్లో. ఆయన ఎన్నికల అఫిడవిట్ ఆధారంగా ఈ నెంబర్ ఉంది 9866882244. సిఐ గారి నెంబర్. ఇంత బేకార్ లుచ్చా గవర్నమెంట్ని ఇప్పటి వరకు ఎవరు చూడకుండా వచ్చిగా. 90007407 ఏం పేరు? గోవర్ధన్ రెడ్డి. హలో, నమస్తే అండి సిఐ గారు. నేను తీన్మార్ మల్లన్నని మాట్లాడుతున్నాను సార్. సార్ ఏంది సార్ ఆ బాల్కొండలో ఏమన్నా ప్రజాస్వామ్యం ఉందా, చచ్చిపోయిందా, ఏం రాజ్యం నడుస్తుందాడా? ఈ అక్రమ కేసులేంది ప్రజల మీద? లేదు సార్, అదంతా పొలిటికల్ గా కావాలని చెప్పేసి క్రియేట్ చేసిన మాకు అక్రమ కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు సార్. గత 3 నెలల్లో
ఓన్లీ బాల్కొండ పోలీస్ స్టేషన్ లో ఇప్పటి వరకు మేము ఒక 6 గాంజాయి కేసులు 17 నుంచి 18 మందిని మేము అరెస్ట్ చేసి అమ్మేట వాళ్ళని జైలు పంపడం జరిగింది సార్. మీరు ఎంక్వైరీ చేయండి సార్. ఒక్కసారి గిరితో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్తే అండి, ఎవరు? నేను సంతోష్ రెడ్డి సార్. మొన్న మీరు అరెస్ట్ చేసింది కదా సాయి వాళ్ళ ఫాదర్ని. చెప్పండి సార్. ఇప్పుడు మేము కూడా గంజాయి కన్జ్యూమ్ చేస్తాం కదా, మేము కూడా అమ్ముతాం కదా. మేము ఆ రోజు 11 నుంచి 5:30 వరకు అక్కడనే స్టేషన్లోనే ఉన్నాము. మరి మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఎఫ్ఐఆర్లో A2 A3 నేను మా తమ్ముడే కదా. మరి A2 A3 అక్కడే ఉండగా మీరు ఎందుకు అరెస్ట్ చేయలేరు? ఇప్పుడు ఈ కేసు చేసింది, కన్ఫెషన్ రాసింది, డైరెక్ట్ పట్టుకుంది, ఎస్ఐ గారు పట్టుకున్నారు. అవును. ఇప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే నేనేం చెప్పాలి? నేను సాయంత్రం సిఐ గారు చెప్పండి. నేను మళ్ళా నన్ను మాట్లాడుతున్నా. కొంచెం జనం ఉప్పు తిన్నందుకు కొంచెం జనం కోసం పనిచేయండి. ప్రశాంత్ రెడ్డి ఎప్పటికి ఉండడు ఆడ. లేదు లేదు సార్, మేము అట్లా ప్రశాంత్ రెడ్డి కేసులు పెట్టాల్సిన అవసరం మాకు లేదు సార్. 100% మీరు ఎంక్వైరీ చేయండి. మేము తెలంగాణ ప్రజలు పోలీసు వాళ్ళని సీసీ ఫుటేజ్ ఇస్తామా? మరి అది ఆ రోజు ఆ టైంకి తప్పుడు ఎలిగేషన్స్ వాళ్ళకు. నేనేమంటున్నాను సార్, ఆ రోజు సీసీ ఫుటేజ్ ఇస్తావా? ఆ టైంకి సార్ నేను వెరిఫై చేస్తాను సార్. సీసీ ఫుటేజ్ మా పోలీస్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతున్నది, కొత్తది. గది ఎప్పుడైతే పోలీసు వాళ్ళ సీసీ కెమెరాలు పనిచేయవో అవన్నీ దొంగ కేసులు అన్నట్టే. మేము ఫస్ట్ ముప్పాలకి వెళ్ళినాము. మేము ముగ్గురం ముప్పాల్ పోలీస్ స్టేషన్ ఇప్పియండి. కొత్త పోలీస్ స్టేషన్ ఇంకొక 3 రోజులలో ఓపెనింగ్ ఉన్నది, ఇంకా ఫిట్టింగ్ కాలేవు సార్. ఇగో నేనేమంటున్నా, ముప్పాలు ఇస్తావా? పోనీ ముక్కాలు ఇప్పిస్తా సార్. ముప్పాలు పోలీసు ఖచ్చితంగా ఇప్పిస్తావు కదా? ఇప్పిస్తా సార్, ముక్కాలు వేలాది మంది ప్రజల సాక్షిగా చెప్తున్నారు మీరు. చెప్తాను సార్, ముక్కాలు ఇప్పిస్తాను సార్. అయితే కొత్త పోలీస్ స్టేషన్ లో ఇంకా ముప్కాలు ఇవ్వండి, వాళ్ళ పోతారు. కానీ ఒక మాట చెప్తున్న సిఐ గారు, మీకు జీతం ఇగో సార్ వినండి సార్, ఇప్పుడు మీకు జీతం ఇస్తుంది మేము సార్, ప్రజలం ఇస్తున్నాం. మరి మీరు మంత్రి గారికి జీతం, ప్రశాంత్ రెడ్డి గారికి జీతం కూడా మేమే ఇస్తున్నాం. అటువంటప్పుడు ప్రజల పక్షాన నిలబడండి. ఏదో విలేజ్ డెవలప్మెంట్ కోసం వాట్సాప్లో పెడితే గింత కక్ష సాధింపు పెట్టి బీటెక్ చదివే పోరన్ పైన గాంజాయి కేసు పెట్టి పొలిటికల్ గా వాళ్ళ ఊర్లో వాళ్ళకు 2 వర్గాలుగా ఒకళ్ళ మీద ఒకటి ఇలా చేసుకొని మధ్యలో అనవసరంగా మా పోలీసు వాళ్ళని మధ్యలోకి లాగి 100% అంటే నేనేమంటున్నా, అన్యాయంగా మేము తప్పుడు కేసులు పెట్టాం సార్. అట్లా మీరు తప్పుడు కేసులు పెట్టిర్రని నేను చెప్పట్లేదు. కానీ ఒక అమాయకులైనటువంటి ప్రజల్ని తీసుకుపోయి ఎవరి సౌజన్యం కోసం ఎవరిని మెప్పించడానికి హింసిస్తా ఉన్నారు మీరు. లేదు సార్, అట్లా హింసించాం, మేము ప్రజల్ని కాపాడాలనుకున్నాం సార్. మీరు అట్లా కనిపిస్తలేదు మీరు ఇట్లా చేసిన. ఒక్కసారి ప్లీజ్ ఒక్క నిమిషం సార్. ఇప్పుడు A2 A3 నేను మా తమ్ముడుగా సార్. ఇప్పుడు 23వ తారీఖు నుంచి మేము మా ఊర్లోనే ఉంటున్నాము. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మేము తప్పు చేసినాం కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? అవును, మేము ఇంట్లోనే ఉన్నాం సార్, ఇంట్లోనే ఉన్నాము. ఇప్పుడు 10 రోజుల నుంచి ఇంట్లోనే ఉన్నాం. ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మరి నేను వెరిఫై చేస్తాను మరి ఎందుకు అరెస్ట్ ఎందుకు చేయట్లేరు అనేది వెరిఫై చేస్తాను. A2 A3 ఫస్ట్ సిఐ గారు అరెస్ట్ చేయాల్సింది వీళ్ళని కాదు, మీ అందరిని అరెస్ట్ చేయాలి. ఫస్ట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి అసలు విచారణ మీ పైన జరిగితే ఈ దొంగేవాడు దోరేవాడు అనేది బయటకు వస్తుంది. సార్ ఇప్పుడు చేయము మేము 100% చట్ట ప్రకారం ఏం చేయాలో, న్యాయం ప్రకారం ఏముంటుందో, మేము లీగల్ గా ఏది ఉంటుందో అదే చేస్తాం సార్. ఈ పొలిటికల్ గా లోకల్ గా ఉన్న చిన్న చిన్న ఇప్పుడు నేనేమంటున్నాను సార్, వీళ్ళు ఇంటికి ఇప్పుడు ఇంకేమైనా కేసులు పెట్టుకోండి. ఒకటి ఏంటంటే సిఐ గారు, అల్టిమేట్ గా దేనికైనా ఒక పాయింట్ ఉంటది. ఆ పాయింట్ వరకు మీరు ఇంకా కేసులు పెడతాం, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. మీ ప్రశాంత్ రెడ్డి కంటే ఆర్మూర్ పాండే నయం ఉన్నట్టుంది కదా జరా. మేము ఏ రౌడీ షీట్లు కానీ ఇంకా కేసులు పెడతాం కానీ అట్లాంటి కామెంట్లు చేయలేము మేము. అంటే ఒకటైతే నిజం, పెట్టలేడు మా ఎస్ఐ గారు. మేము ఎవరితో కామెంట్ కాదు, ముఖం కూడా చూడలేదు. ఒకటి ఏమంటున్నంటే ప్రశాంత్ రెడ్డి గారు మహా అయితే ఇంకొక 6 నెలలు ఉంటాడు. ఆ తర్వాత ప్రజలు వస్తారు.
పోలీస్ వాళ్ళకు ఈ పొలిటికల్ వాళ్ళకు మాకు లింక్ పెడితే ఎట్లా సార్? బరాబర్ మేము చేసుకుంటాం. మీరు మీ పని మీరు చేసినంటే మీ పని మీరు చేసినంటే ఓ బాధితుడు ఫిర్యాదు ఇస్తే నెల రోజుల దాకా ఎఫ్ఐఆర్ కట్టరా? మేము చేస్తున్నాం సార్. వాళ్ళకు లోకల్ గా ఇంత ముందు తగాదాలు ఉన్నాయి సార్. ఇప్పటికీ తెలిసినాక కౌంటర్ కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. వాళ్ళ రెండు గ్రూపులకు వాళ్ళకి చాలా గొడవలు ఉన్నాయి సార్. అవి కూడా తెలుసుకోండి మీరు. ఒక స్టేషన్ పిలిపించుకొని కేసులు పెట్టుడంటే ఒక మనిషిని స్టేషన్ కు పిలవాలంటే కనీసం ఒక నోటీస్ సర్వ్ చేయాలన్న ఇంకిత జ్ఞానం లేదా? తప్పు సార్. మేము ముప్కాలు పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ అడిగారు, మేము ఇస్తాం సార్. సార్ ఇవాళ నేను పంపిస్తాను. ఇవాళ నేను మా ప్రతినిధిని పంపిస్తాను. మీరు సీసీ కెమెరా ఫుటేజ్ ఇవ్వండి. రైట్. ఇక ఆ టైము డేట్ అడుగుతారా? ఇగో ఇది వీళ్ళు ఏంటంటే కేవలం వాట్సాప్ గ్రూప్ లో పెడితే కక్ష సాధింపు చర్యగా వేముల ప్రశాంత్ రెడ్డి అప్పుడు చెప్పినగా కోట్ల రూపాయలు పెట్టి గెలిచినా నేనని చెప్పి దాని ఏమంటారు ఇదేమోనే జామకాయని కస్టర్డ్ ఆపిల్ ఏదో అనేగా ఈ పండితుడు పరిపాలన చేత కాదు, మంత్రి పదవిని అనుభవించుకుంటూ భూ కబ్జాలు అనేకమైనటువంటి దందాలు పోలీస్ వ్యవస్థను సర్వనాశనం చేసుకుంటూ పాపం ఆ సీఐ ఏదో ఏం చేయాలనో నెచ్చి గుద్దుకుంటాడు. ఇక ఇయ్యాల పోయి నేనెందుకు ఇరికినా అని అంతే కదా అన్న. దీంట్లో సిఐ, ఎస్ఐ ప్లస్ ఎంఆర్ఓ ఇంకా కానిస్టేబుల్ ఒక 4-5 వీళ్ళందరూ ఇన్వాల్వ్. వీళ్ళందరి పైన నువ్వు కేసు పెట్టొచ్చు అన్న విషయం నీకు తెలుసా? ఆల్రెడీ హైకోర్టులో కేసు పెట్టాము, రిట్ వేసాము. జడ్జి కూడా సీసీ ఫుటేజ్ అడిగితే లేవని చెప్తున్నాడు 2 స్టేషన్లలో. ఇక ఇప్పుడేమో ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఉన్నాయి అన్నాడు కదా, ఇస్తా అన్నాడు కదా, రేపు మళ్ళా లైన్లోకి తీసుకుందాం. కానీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గింత చిల్లర వ్యవహారం, గింత పోలీస్ వ్యవస్థ మీరు ఏమనుకుంటారంటే మా అధికారం ఉంది నువ్వు అణిచివేసుకో. అల్టిమేట్ గా ఓటు వచ్చినప్పుడు మీరంతా రాజకీయంగా కుక్క సాగు చేస్తారు. ఆర్మూరు పాండు కానీ నువ్వు కానీ ఆ నిజామాబాద్ జిల్లా జనం రక్తం తాగుతా ఉన్నారు కదా, ఎన్ని రోజులు తాగుతారు? మహా ఎన్నికలు వచ్చేదాకా ఇంకొక 6 నెలలు ఉంది. 6 నెలల్లో మీ దుకాణం బంద్ అవుతుంది. అప్పుడు మీ పరిస్థితి, మీ ఘోరం ఎట్లుంటుందో ప్రజలు అప్పుడు చూపిస్తారు. వచ్చేటోడు విపక్ష నాయకుడు, వచ్చేటోడు ఎమ్మెల్యే అయినోడు ఊకుంటాడు అప్పుడు. ఇంకో విషయం అన్న, ఇప్పుడు మేము ఆల్రెడీ హైకోర్టులో వేసాము. జడ్జి గారు విచారణకు ఆదేశించారు. 6 వారాల్లో టేబుల్ మీద పెట్టాలని చెప్పారు, పూర్తి ఎంక్వైరీ చేసి. ఇంకొకటి మేము హెచ్ఆర్సీ కూడా పోతున్నాము, హ్యూమన్ రైట్ కమిషన్ ప్లస్ గవర్నర్ కూడా ఇస్తున్నాము. నేను ఏమంటున్నా, వీళ్ళు తప్పుడు కేసులు పెట్టి వీళ్ళు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ రాయేటట్టు చేయండి. ఫస్ట్ ఆ పని చేయండి. నీ మీద అయిన సెక్షన్స్ వాళ్ళ మీద ఎందుకు కాకూడదు? పోలీసు వాళ్ళ మీద కేసులు కావాలా? ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయిండో, అన్యాయంగా నేను ఇబ్బంది పెట్టిరో వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కావాలి. త్రూ కోర్టు ద్వారా తీసుకురా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు నమోదు చేయించు. ఇప్పుడు ఈ రోజు నాకేందన్న, రేపు ఇంకొకళ్ళ మీద కూడా చేస్తారు. పోలీసులే చేస్తే ఎట్లా? ఇక్కడ ఒక చిన్న పోల్ పెడదాం ప్రజలారా. ఈ పోల్లో మీరు పాల్గొని చెప్పండి. మీ పేరన్నా? సంతోష్ రెడ్డి. రైట్. చట్టాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు పోలీసులు. ఇది దుర్మార్గమైనటువంటి వ్యవహారం. ఇగో నాపై అక్రమ కేసులు పెట్టారు అంటున్న బాల్కొండ సంతోష్ రెడ్డి వాదనతో ఏకీభవిస్తారా? నిజంగా పెట్టిన అక్రమ కేసులు అయితే మీరు సంతోష్ రెడ్డికి మద్దతు చేయొచ్చు. కాదు నిజమైన కేసులు అనుకుంటే పోలీసులకు మద్దతు చేయాలనుకుంటే ఇక్కడ చేయండి. కాసేపట్లో రిజల్ట్ చూద్దాం. ఇంకో విషయం అన్న, మా బాబుని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు కదా, జడ్జి మేడం ఏమన్నారంటే, సరే తండ్రి బాబాయ్ గంజాయి అమ్ముతారు కావచ్చు, ఎంత తెలివి తక్కువ కొడుకు ఇచ్చి అమ్మిపిస్తారా అనే పాయింట్ మీద వెంటనే బెయిల్ ఇచ్చేసింది అన్న. జడ్జి గారు కూడా అర్థం చేసుకున్నారు, పోలీసులకు అర్థం అయితే లేదు. అవగట్లుంటుంది చూడు. తండ్రి బాబాయ్ ఇది ఎంత లుచ్చ వ్యవహారం అంటే ప్రశాంత్ రెడ్డి తో నీ బతుకు జడ గివ్వా నువ్వు చేయాల్సిన పనులు. రైట్. ఇవి 100% అక్రమ కేసులు అని చెప్పి 96% మంది ప్రజలు చెప్తున్నటువంటి మాట. సిగ్గుండాలే ప్రశాంత్ రెడ్డి నెంబర్. ఒక్కసారి ప్రజలారా ప్రశాంత్ రెడ్డి గారు ఆయన ఫోన్లో చెప్తలేడు, పెట్టుర్రి, ఇది పెట్టు, ఈ నెంబర్ పెట్టు. ఇగో
ప్రశాంత్ రెడ్డి గారు ఫోన్ లేపేదాకా పెట్టుర్రి అయ్యా జాగీరా తెలంగాణ రాష్ట్రం వ్యవస్థ వాడుకుంటానుకు మీ అయ్యదా తెలంగాణ రాష్ట్రం మాది ప్రజలది తెలంగాణ ప్రజలది ఇది పోలీసులకు ప్రశాంత్ రెడ్డికి జీతం ఇస్తుంది మేము నీ తాత జాగీర్ అయినట్టుగా 9866 చెప్పు నెంబర్ చెప్పు 9866 88 2244 9866 88 2244 మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి ఇట్లా టార్చర్ చేస్తావా నువ్వు జనాన్ని ఏంది నీ కథ ఏడంగొచ్చిరు మీరంతా ఎవరు ప్రజాస్వామ్యంలో ప్రజలకు హక్కులు ఉంటాయి ఆ హక్కులను కాలరాశ రైట్ ప్రజలారా ఈయన ప్రశాంత్ రెడ్డి నెంబర్ ఈడ పైన కనిపిస్తుంది అఫిడవిట్ ప్రకారం ఆయన నెంబరు ఎవరు మంత్రి ప్రశాంత్ రెడ్డి జర ఫోన్లు చేసి లేపేదాకా లేపేటట్టు చేయరి లేపితే నాకు చెప్పురు ఒక మాట నేను చేస్తే లేపట్లేదు ప్రశాంత్ రెడ్డి గారు లేపితే చూడ్రి పెద్దనా నువ్వు కూర్చో నీ బొత్సు కూడా బీకరాలేం అర్థమైందా ఓకే అంటే ఇలాంటి విషయాలు వేరే వాళ్ళ మీద కావద్దని ఇదే లాస్ట్ అన్న అరాచకం మించినప్పుడు ఇచ్చే ఉంటది అంతే కుండ వలిగిపోయేటప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు ఎక్కువ అవుతుంటాయి అన్నట్టు ఒత్తిడి ఎక్కువ అవుతుంది ఆ ఒత్తిడి ఇప్పుడు వాళ్ళ కుండ వలిగిపోయే టైం అయింది ఇదే జరుగుతూ ఉంటాయి రైట్ అన్న కూర్చోండి ఇక చూసిరు కదా ఈడ చెల్లె చెప్తుంది దర్యాప్తు సంస్థలు టార్గెట్ విపక్షాలంట మరి ఈడ చేస్తుంది ఏంది చెల్లె సాయి సంసారి బో ముచ్చట చెప్పమంటే ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చెప్తుంది ఇప్పుడు కొత్తగా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ కోసం ఈ సిపాయి వెళ్ళింది ఇక పోరాటానికి రమా